నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఘనంగా 75వ రాజ్యాంగ ఆమోద దినోత్సవం భవిష్యత్ సవాళ్లను ఊహించి అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారన్న సీఎం చంద్రబాబు గుంటూరులో ఘనంగా రాజ్యాంగ ఆమోద దినోత్సవం రాజ్యాంగ నిర్మాతకు రాజకీయ ప్రజా సంఘాల ఘన నివాళి ఉండవల్లిలో మంత్రి లోకేష్ ప్రజా దర్బార్ రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన బాధితులు గుంటూరు నగరాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది 3 అంతస్తుల వద్ద పనులను పరిశీలించిన ఎమ్మెల్యే నసీర్ పాపినేని శివశంకర్ జిఎస్ చలంలకు సిహెచ్ లక్ష్మీనారాయణ స్మారక సాహితీ పురస్కారం ప్రదానం చేసిన డీజీపీ ద్వారకా తిరుమలరావు భారత రాజ్యాంగం ప్రపంచ ప్రజాస్వామ్య దేశానికే దిక్సూచి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఊహించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని తెలిపారు. వెలగపూడి సచివాలయంలో 75వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు లోకేష్, నారాయణ, కాందూర్ల దుర్గేష్, బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ తదితరులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. దేశంలో ఎన్నో మతాలు, కులాలు, జాతులు కలిసి మనుగడ సాగిస్తున్నాయంటే అది మన రాజ్యాంగ గొప్పతనమే అని సీఎం తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తితో రాష్ట్రాభివృద్ధికి ముందుకు సాగుతామని చెప్పారు. గత ప్రభుత్వం ఎలాంటి రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడిందో ప్రతి ఒక్కరూ చూశారన్న చంద్రబాబు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ద్వారానే వారికి ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. రాజ్యాంగం కల్పించిన అధికారాలను ప్రజల కోసమే ఉపయోగించాలి తప్ప దుర్వినియోగం చేసుకోకూడదని స్పష్టం చేశారు. ఆ రోజు కూడా ఇప్పుడు కూడా మనం మాటల్లో పెడుతున్నాం తప్ప అందరికీ సామాజిక న్యాయం చేయాలని, ఏ విధంగా ఆర్థికంగా ముందుకు తీసుకురావాలని, రాజకీయ ప్రాధాన్యత సమతుల్యం పాటించాలి, అందరికీ న్యాయం జరగాలని చెప్పి చాలా స్పష్టంగా ఉంది. ఇంకొక పక్క ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలో స్వేచ్ఛని ఇవన్నీ కూడా అందరికీ వచ్చే విధంగా చేయాలని, ఇలాంటి రాజ్యాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఏ విధంగా ప్రాథమిక హక్కులను కూడా పూర్తిగా కాలు రాశారో మనం చూసాం. అంటే ఒక్కోసారి రాజ్యాంగంలో కూడా కొన్ని కాస్ట్లీ మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి, మామూలు మిస్టేక్స్ కాదు. కానీ ఆ సఫరింగ్ కూడా కొన్ని తరాలు, కొన్ని డికేట్స్ సఫర్ అయ్యే పరిస్థితి వస్తుంది. అయితే అల్టిమేట్గా ఎవరైనా సరే రాజ్యాంగాన్ని అతిక్రమించిన, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా పనిచేసిన, నేను 2 వర్డ్స్ వాడుతున్నా. ఒక అవినీతి చేయడం మన బాధ్యతను మనం ఉల్లంఘించినట్టు అవుతుంది. అధికార దుర్వినియోగం చేయడం కూడా రాజ్యాంగ ఉల్లంఘనే. రాజ్యాంగం ఒక పవిత్రమైన ఆశయంతో మనకు ఒక బాధ్యత ఇస్తే, సమాజంలో ఒక గౌరవాన్ని, గుర్తింపునిస్తే ఆ గుర్తింపుని ప్రజల కోసం మనం ఉపయోగించాలి తప్ప మన స్వార్థం కోసమో మన ఎగోతోనో మనం చేస్తే అది కూడా తీవ్రమైన నష్టాలు జరుగుతుంది. భారత రాజ్యాంగ విలువలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తొంగలోకి తొక్కిందని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా లాడ్జీ సెంటర్లోని బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నక్కా ఆనందబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. భారతదేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. అలాంటి రాజ్యాంగ వ్యవస్థనే చిన్నాభిన్నం చేసిన ఘనత వైసీపీకి దక్కుతుందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవస్థను గాడిలో పెడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్దిరాల మేనీ, చిట్టిబాబు, నరసింహారావు, సముద్రాల చిన్న కోటేశ్వరరావు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది.
లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే గల్లా మాధవి, జేసీ భార్గవతేజ, కమిషనర్ పులి శ్రీనివాసులు, జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులపై యువత అవగాహన పెంచుకోవాలని ఎమ్మెల్యే గల్లా మాధవితో పాటు అధికారులు సూచించారు. ఈరోజు మనము ఏ హక్కులనైతే ఆనందిస్తున్నామో, ఏ విలువలనైతే కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నామో అవన్నీ కూడా రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి. ఆ రోజు మహనీయులందరూ కూడా ఎంతో ఆలోచించి ఒక రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. భారతదేశం స్వాతంత్రానికి ప్రతిరూపంగా ఈరోజు మన కాన్స్టిట్యూషన్ నిలబడుతూ ఉంది. దీని గురించి తెలుసుకోవడము, దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం ఎంతో అవసరం. మన భావితరాలు ఈరోజు ఏ స్వాతంత్రం మీద ఆధారపడి ఏ హక్కుల్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారో ఇవన్నీ కూడా ఆ రోజు మహనీయుల యొక్క త్యాగం. సో వాటి గురించి తెలుసుకోవాలి. ఇలాంటి భావితర పౌరులందరూ కూడా ఈ విలువలన్నింటినీ మనసులో పెట్టుకొని సమాజంలో వాళ్ళు గొప్ప వ్యక్తుల్లాగా తయారవ్వాలి. సో ఇట్లా స్వేచ్ఛ సౌభ్రాతృత్వంతో మనుషులు ఎలా మెలగాలి, తర్వాత ప్రాథమిక విధులు హక్కుల పట్ల అవగాహన కల్పిస్తూ మరి రాజ్యాంగాన్ని టైం టు టైం మరి ప్రజా అవసరాలకు తగ్గట్లు సవరణ చేసుకుంటూ ఈరోజు మనం భారత పాలన అట్లాగే రాష్ట్ర పాలన చేసుకుంటున్నాము. మరి అది పెద్ద రాజ్యాంగ నిర్మాణానికి దోహదపడ్డటువంటి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గారు మరి బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నేతృత్వంలో అనేక మంది ఈ రాజ్యాంగం రూపకల్పనలో తోడ్పాటు అందించి వారు కృషి చేశారు. వారందరినీ కూడా స్మరించుకుంటూ ఈ రాజ్యాంగం ఆమోదించబడినటువంటి ఈ రోజుని గుర్తు చేసుకుంటూ ఈ డేని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. Guidance not only for the administrators, not only for the legislative, but for entire citizens of this country. It always reminds us the value of our country and our duties for the country. Thank you. ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ మంత్రికి వినతి పత్రాలు అందించారు. ప్రతి ఒక్కరి నుంచి స్వయంగా వినతులు స్వీకరించిన లోకేష్ సమస్యల పరిష్కారంకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పన, సంక్షేమ పథకాల అమలు, అనారోగ్యం సమస్యలపై వినతులు అందాయి. 75వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. లాడ్జీ సెంటర్లో 75వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్, జనచైతన్య వేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డొక్కా మాణిక్యవర ప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో భారత రాజ్యాంగ నైతిక విలువలు పాటించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. భారత రాజ్యాంగం ద్వారా దేశ ఖ్యాతిని ఖండాంతరాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చాటారని కెఎస్ లక్ష్మణరావు కొనియాడారు. అన్ని రాజకీయ పార్టీలు తప్పనిసరిగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుసరించాలని కోరారు. భారత రాజ్యాంగంలో సెక్యులరిజం, సోషలిజం అనే పదాలు తొలగించాలని కొందరు సుప్రీంకోర్టుకు అప్పీల్ చేశారు. ఈ పదాన్ని తొలగించడం సాధ్యం కాదన్న సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. రాజ్యాంగబద్దంగా కాకుండా రాజకీయబద్దంగా పాలన సాగుతుందని ధ్వజమెత్తారు. అందువల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు ఏం చెప్పాడంటే కాన్స్టిట్యూషనే కాదు, కాన్స్టిట్యూషన్ మొరాలిటీని ప్రచారం చేయాలి. ఆ నైతికత అనేది రాజకీయ నాయకుల్లో, జడ్జీల్లో, జర్నలిస్టుల్లో, ఐఏఎస్ ఆఫీసర్లో, అధికారుల్లో ఉండేట్టుగా ప్రచారం చేయాలి. విద్యార్థుల్లో రాజ్యాంగ నైతిక విలువలు బోధించాలని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. రాజ్యాంగం అనేది ఒక టెక్స్ట్ కాదు, ఒక కాగితాల ముక్క కాదు. దాని ఒక నైతికమైనటువంటి ఒక పుస్తకం. అది మన రాజ్యాంగం ఒక ధర్మశాస్త్రం లాంటిది. భగవద్గీత, ఖురాన్, బైబిల్ అలాంటిదో ప్రతి భారతీయుడి జీవితంలో రాజ్యాంగం అలాంటిదని చెప్పేది నా భావనగా తెలియజేస్తూ, దేశభక్తి అంటే కాన్స్టిట్యూషనల్ దేశభక్తి, పేట్రియాటిజం, కాన్స్టిట్యూషనల్ పేట్రియాటిజం ఇచ్చే రియల్ పేట్రియాటిజం అనేది నా భావనగా తెలియజేస్తూ, అదే ఈరోజు మన ముందున్నటువంటి కర్తవ్యం రాజ్యాంగం ఏ లక్ష్యాలకైతే కట్టుబడి ఉందో ఆ లక్ష్యాలను కాపాడుకోవటం. భారత రాజ్యాంగం ఫెడరలిజాన్ని కాపాడుకోవాలి, లౌకికవాదాన్ని కాపాడుకోవాలి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, స్వతంత్ర న్యాయ వ్యవస్థను కాపాడుకోవాలి. ఇవన్నీ కాపాడుకుంటేనే మన ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుంది. ప్రజల యొక్క హక్కులకు కూడా గ్యారంటీ ఉంటుంది. కానీ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, అది కేంద్రం కావచ్చు, రాష్ట్రాలు కావచ్చు, అనేక రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు కూడా రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా పరిపాలన చేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. భారత ప్రజలు గొప్పవాళ్ళు. రాజ్యాంగ ఆశయాలకు భంగం కలిగినప్పుడల్లా వాళ్ళు రాజ్యాంగాన్ని రక్షించుకున్న చరిత్ర భారత ప్రజలకు ఉంది.
అధికార పార్టీలు ఇటీవల కాలంలో రాజ్యాంగబద్ధంగా పాలన చేయకుండా మేము రాజకీయ పాలన చేస్తాము, మా ఎమ్మెల్యేలు ఏం చెప్తుంది మీరు వినండి అని కార్యనిర్వాహక వర్గం మీద, బ్యూరోక్రసీ మీద పెత్తనం చేస్తూ వ్యవస్థల్ని ధ్వంసం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది మంచి పరిణామం కాదు. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుందని భావిస్తున్నాను. రాజ్యాంగ నైతికతని, రాజ్యాంగ స్ఫూర్తిని అందరూ గౌరవించాల్సిన అవసరం ఉంది. అలా గౌరవించకపోవటం వలన సమాజం ముందుకెళ్లే పరిస్థితి ఉండదు. ఈరోజు 70 సంవత్సరాల ఈ పాలనలో ప్రపంచంలో అత్యధిక పేదలు భారతదేశంలో ఉన్నారు. కులం, మత ఆర్థిక అసమానతలకి వ్యతిరేకంగా సమాజం అంతా, మేధావులంతా పోరాడాలని చెప్పని కోరుకుంటున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం దేశంలోని పౌరులందరికీ సమానంగా జీవించే హక్కును కల్పించిందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కొనియాడారు. తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో 75వ రాజ్యాంగ ఆమోద దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్ల బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలు స్వేచ్ఛగా జీవించేందుకు తోడ్పడుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం పేదల కోసమే పనిచేస్తుందని అన్నారు. అనంతరం 22 మందికి 46 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు చిష్టి, ఎల్లావుల అశోక్, నరసింహారావు, గొల్లా ప్రభాకర్, సలీం, దయారత్నం, చిలక వెంకటేశ్వర్లు, గిరి, సింహాద్రి పాల్గొన్నారు. ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో నిర్మించినటువంటి భారత రాజ్యాంగం 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని భారతదేశంలో ఉన్నటువంటి వివిధ కులాలకు, మతాలకు, వర్గాలకు ఒక శ్రీరామ రక్షగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు. ప్రతి ఒక్కరు కూడా ఎన్ని ఇబ్బందులున్నా కూడా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల ద్వారా సమాజంలో అందరితో పాటు సమానంగా బ్రతికేటువంటి హక్కును కల్పించినటువంటి రాజ్యాంగం ఈరోజు భారత రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరు కూడా ఎంతో చిత్తశుద్ధితో రాజ్యాంగాన్ని గౌరవిస్తూ దాన్ని ఆచరిస్తూ ముందుకు సాగాల్సినటువంటి పరిస్థితులను మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి శక్తితో ఈరోజు బడుగు బలహీన వర్గాలతో పాటు మైనార్టీ వర్గాలు కూడా ఈ భారతదేశంలో స్వతంత్రంగా జీవించేటువంటి హక్కు కల్పించినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి, అలాగే భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఎంతో ఘనంగా ఈరోజు ఒక పండగ వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా జరుపుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని శక్తులు భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేయాలని చూస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి ధ్వజమెత్తారు. డీసీసీ కార్యాలయంలో 75వ రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి, లింగంశెట్టి ఈశ్వరరావు, జిల్లా అధ్యక్షులు చిలకా విజయ్ కుమార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొన్ని శక్తులు రాజ్యాంగ పీఠికలోని లౌకికవాదం, సమానత్వం తొలగించాలని చూసినా సుప్రీంకోర్టు తీర్పు గొడ్డలిపెట్టని మస్తాన్ వలి పేర్కొన్నారు. దేశానికి అవినీతి మకిలిని బీజేపీ అంటించి రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని విజయ్ కుమార్ ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జాన్బాబు, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఇది కాంగ్రెస్ అమ్మ. ఇవాళ దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకునేటటువంటి ఆలోచన. ఇవాళ అదే రాజ్యాంగాన్ని మరి ఈ దేశంలో ఎంతమందికి ఈ రాజ్యాంగం గురించి తెలుసో తెలియదు, నాకు తెలియదు, కానీ కొన్ని దుర్మార్గ శక్తులు అయితే రాజ్యాంగాన్ని బలహీనపరచాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారతదేశ రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రియాంబుల్ పీఠికను కూడా కొన్ని దుర్మార్గ శక్తులు గడిచిన 7-8 సంవత్సరాలుగా మార్చాలనేటటువంటి ప్రయత్నం. సెక్యులర్ సమానత్వం అంటే లౌకికవాదం, దేశంలో సమానత్వం పదాలను తీసివేయాలనేటటువంటి ద్వారా ఈనాడు జరుగుతున్న పరిపాలనను చూసి ఈ భారతదేశంలో అత్యున్నతంగా పిలువబడే ఐఏఎస్లు, ఐపీఎస్లు కానీ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు కూడా ఈ దేశంలో సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఈ భారతదేశానికి అవినీతి మకిలిని అంటించి భారతదేశ వ్యవస్థనే అస్తవ్యస్తం చేసే దిశలో ముందున్నటువంటి బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు సిగ్గుపడాలి. ఈనాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా చింతిస్తూ ఉన్నారు. దీనికోసమా ఇన్ని పోరాటాలు, ఇన్ని త్యాగాలు చేసి ఈ భారతదేశాన్ని నిర్మించుకుంది.
సిహెచ్ లక్ష్మీనారాయణ స్మారక సాహితీ పురస్కార ప్రధాన కార్యక్రమం గుంటూరులో జరిగింది. బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీజీపీ ద్వారకా తిరుమలరావు, సాహితీవేత్తలు సిహెచ్ సుశీలమ్మ తదితరులు పాల్గొన్నారు. పాపినేని శివశంకర్, జిఎస్ చలములకు సిహెచ్ లక్ష్మీనారాయణ స్మారక సాహితీ పురస్కార ప్రదానం చేశారు. మానవతా విలువలతో కూడిన జీవనాన్ని తన తండ్రి నుంచి నేర్చుకున్నట్లు డీజీపీ తెలిపారు. సాహితీ విమర్శను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని సిహెచ్ సుశీలమ్మ అన్నారు. ఈ పురస్కారం ప్రదానం చేయడం వల్ల అవార్డు గ్రహీతలు కృతజ్ఞతలు తెలిపారు. జీవితం, ఉద్యోగం అన్నిట్లో కూడాను మా నాన్నగారు చూపించిన బాట, ఆశయాలకు అనుగుణంగా నీతి నిజాయితీలకి కట్టుబడి నిబద్ధతతో పనిచేయాలని, ముఖ్యంగా మానవీయ కోణం ఎప్పుడు కలిగి ఉండాలని ఉద్యోగంలో చేరినప్పటి నుంచి అనుకుంటూ అదే విధమైనటువంటి బాటలు నడుస్తూ వచ్చాము. ఇంట్లో అందరినీ కూడాను అదేవిధంగా అక్క అందరికన్నా పెద్దది, తర్వాత అన్నయ్య, ఇద్దరు అక్కలు, నేను, మళ్ళీ ఇద్దరు చెల్లెళ్ళు, మొత్తం 7గురిని అదేవిధంగా తీర్చిదిద్దారు. అలానే మేము కొంచెం తెలివి మా విషయాలు తెలిసేటప్పటికే నాన్నగారు రిటైర్ అవ్వడం జరిగింది. నాకు కొంచెం తెలిసేటప్పటికే రిటైర్ అవ్వడం చూశాను. నేను ఎంతో సింపుల్ లైఫ్, చాలా నిరాడంబరమైనటువంటి జీవితం గడిపేవారు. ఇంతకుముందు ఒకసారి ప్రస్తావించాను, రిటైర్ అయిన మర్నాడే ఉన్న కారు అమ్మేసి అదే ఏరియాలో అక్కడే చోట మళ్ళీ సైకిల్ దొక్కుంటూ తిరిగినటువంటి మహా వ్యక్తి లక్ష్మీనారాయణ గారు. 2020లో మా గురువు గారు జేకేఎస్ కళాశాల లెక్చరర్ గారు అయినటువంటి డాక్టర్ కడియాల రామ్మోహన్ రావు గారికి సాహిత్య పురస్కారం విమర్శలను ఇవ్వటం జరిగింది. 21లో రాయలసీమ నుంచి మన రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారికి ఇచ్చాను. 22లో తెలంగాణ నుంచి కేపీ అశోక్ కుమార్ గారికి ఇచ్చాను. ప్రాంతీయ భేదాలు లేవు నాకు. ఆ తర్వాత 23లో పాపినేని శివశంకర్ గారు, అందరికీ మీకు తెలుసు, ప్రముఖ కవి, రచయిత, విమర్శకులు. ఆయనకి ఇద్దామని అనౌన్స్ చేశాం, కానీ కొన్ని కారణాల వల్ల నేను వేరే ఊరు వెళ్ళటం వల్ల కుదరలేదు. కాబట్టి 2023కి ఇప్పుడు ఇస్తున్నాను. అలాగే 24కి ఎవరికి ఇద్దామన్నప్పుడు నేను ప్రాంతీయ భేదాలు లేవని చెప్పాను. మాకు 2 జ్యూరీ మెంబర్స్ ఉన్నారు. పెనుగొండ లక్ష్మీనారాయణ అరసం జాతీయ అధ్యక్షుడు, అలాగే శ్రీమతి శీలా సుభద్రాదేవి గారు, వీళ్ళిద్దరూ జ్యూరీ మెంబర్స్గా ఉండి విజయనగరానికి ఇద్దాము, విశాఖపట్నంలో ఉత్తర కళింగాంధ్రాన్ని కూడా మనం తీసుకుందామంటే. ఇక సాహిత్య రంగంలో నేను కూడా ఏదో కొంత కృషి చేశాను 40 ఏళ్ళుగా. నాకు జీవితంలో రెండవ ప్రధాన ప్రమేయం అదే. మొదటి ప్రమేయం కుటుంబం, రెండవ ప్రధాన ప్రమేయం సాహిత్యమే. దాని ద్వారా ఏవో కొన్ని గ్రంథాలు చాలా రాశాను. కథలు, కవిత్వము, విమర్శ. మెల్లమెల్లగా వచన కవితా రంగంలోకి ప్రవేశించి వచన కవిత్వం ద్వారానే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా పొందగలిగాను. కథ మన ఇష్టానుసారంగా రాసుకోవచ్చు, కవిత్వం రాసుకోవచ్చు, ఏదైనా రాయొచ్చు ప్రక్రియ. సాహిత్య విమర్శకు వెళ్ళినప్పుడు అందులో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి, మంచి చెడ్డలేమిటి అని మనం నిష్కర్షగా చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఎదుటివాడి తాలూకా దాడిని తట్టుకొని నిలబడగలిగితేనే మనం రాయడానికి సిద్ధపడే పరిస్థితి. ఇంతకు ముందైతే ఒక రచనలో ఉన్నటువంటి మంచి చెడ్డల గురించి, ఆనుపానుల గురించి ఒక విమర్శకుడు రాస్తే, లేదా ఇంతకుముందు కవులు, రచయితలు కూడా ఎట్లా ఉండేవాళ్ళంటే ఫలానా రచయిత మన మీద. భారతదేశంలోని ప్రజలు కులమతాలకు అతీతంగా స్వేచ్ఛగా జీవించడానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే అని జనసేన అధికార ప్రతినిధి ఆళ్ల హరి కొనియాడారు. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ కు నివాళులర్పించారు. గత ప్రభుత్వం రాజ్యాంగాన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించిందని విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో సోమిశంకర్రావు, సోమి ఉదయ్ కుమార్, నరసింహ, విజయ్, అశోక్, అంకమ్మరావు, శ్రీనివాస్ పాల్గొన్నారు. భారత రాజ్యాంగం గురించి తెలిసినా తెలియకపోయినా, మనకు అర్థమైనా అర్థం కాకపోయినా, మనం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా కూడా ప్రజలందరినీ కంటికి రెప్పలా కాపాడేదే భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ధనిక నిరుపేదాన్ని భేదం లేకుండా ప్రతి ఒక్కరికి అన్ని వర్గాల ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడే విధంగా భవిష్యత్తును ఊహించుకొని ఆ రోజున
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో కొన్ని వందల మంది మేధో సంపత్తితో రచించినటువంటి రాజ్యాంగ ఆమోదం సందర్భంగా ప్రజలందరికీ మరొకసారి ఈ సందర్భంగా అభినందన తెలుపుతా ఉన్నాం. 75 సంవత్సరాలు గడిచిపోయింది. రాజ్యాంగ నిర్మాత ఏమైతే ఆశించాడో ఆ ఆశయ సాధన నెరవేరటం లేదనేది ఒక్క ఉదాహరణ చెప్తాను. కానీ ఇప్పటికీ భూమికి అట్టడుగున మాత్రమే ఉన్నాం. రాజ్యాంగ ఫలాలు ఇచ్చినటువంటి ఒక్క రాజ్యాంగాన్ని కూడా, ఒక రాజ్యాంగంలో లిఖించినటువంటి ఒక్క శాసనసభలో కూడా రెల్లి జాతి అనబడేవాడు ఒక్కడున్నాడా అని చెప్పేసి అడుగుతున్నా. ఇదే నిదర్శనం అని చెప్పేసి నేను భావిస్తున్నాను, క్వశ్చన్ చేస్తున్నాను. ఇటువైపు ప్రయాణం చేయాలని చెప్పేసి ఎవరైతే మార్గదర్శకులు ఉన్నారో, ఎవరైతే పరిపాలకులు ఉన్నారో వాళ్ళకి కనువిప్పు కలిగి ఈ కార్మిక లోకాన్ని, ఈ కష్టజీవుల్ని, అట్టడుగున పడి ఉన్నటువంటి వాళ్ళని పైకి లేపే బాధ్యత మీపై, భుజస్కంధాలపై ఉందని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం జరిగింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి డీఈఓ రేణుక, ఉర్దూ డీఐ కాసిం, ఇతర విద్యాశాఖ అధికారులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అన్ని వర్గాల వారికి సమాన హక్కులను రాజ్యాంగం ద్వారా బిఆర్ అంబేద్కర్ కల్పించారని డీఈఓ తెలిపారు. ఇవాళ ఈ 75 ఏళ్ళు పూర్తి చేసుకోవడం అనేది మనందరికీ చాలా ఆనందదాయకం. ముఖ్యంగా మన దేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. మన దేశంలో ఎన్నో రాష్ట్రాలు, ఎన్నెన్నో భాషలు, ఎన్నెన్నో సంస్కృతులు, సాంప్రదాయాలు, వేషభాషలు, ఆహారపు అలవాట్లు అన్నీ కూడా భిన్నంగా ఉన్నా మనందరినీ కూడా కలిపి ఉంచుతుంది. అది ముఖ్యంగా రాజ్యాంగం అనేది మనది చాలా ఉత్కృష్టమైన రాజ్యాంగం. ఈ రాజ్యాంగమే మనకి శ్రీరామ రక్ష. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మానవతా సంస్థ మరియు పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ కాలేజ్ ఫర్ ఉమెన్ గుంటూరు సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాన వక్తగా సివిల్ సర్వీసెస్, ఎగ్జామ్స్, పొలిటికల్ సైన్స్ మరియు రాజ్యాంగ ఎక్స్పర్ట్ ఉలవల శివకుమార్ పాల్గొన్నారు. భారతదేశంలో చదువులకు సరస్వతీదేవిని, ధనానికి లక్ష్మీదేవిని, శక్తికి శక్తి స్వరూపిణి మోడల్గా పెట్టుకొని జీవిస్తూ సాధారణ జీవితంలో మాత్రం లింగ వివక్ష చూపుతూ మహిళలను చిన్నచూపు చూస్తున్న సమాజ ప్రజల ఆలోచన మారాలని శివకుమార్ ఉద్ఘాటించారు. మహిళల శక్తి స్వరూపులని, ఆ విషయాన్ని వారు ఎరిగి వారిలో దాగి ఉన్న శక్తిని కుటుంబ విషయాల్లోనూ సహజ విషయాల్లోనూ పూర్తిగా వినియోగించి శక్తివంతమైన భారతదేశాన్ని నిర్మించడంలో ప్రధాన బాధ్యత వహించాలని కోరారు. భారతదేశంలో నేడు టెక్నాలజీ పరంగా వస్తున్న మార్పులను సామాన్యులు కూడా అన్వయించుకొని జీవితంలో అమలు చేస్తున్నారని అన్నారు. టెక్నాలజీ పరంగా 2G తర్వాత 3G, 4G, 5G ఏ విధంగా అప్డేట్ అవుతున్నారో అదేవిధంగా సమాజంలో, కుటుంబంలో స్త్రీల పట్ల తమ పాత అభిప్రాయాలను, ఆలోచనలను మార్పు చేసుకుని వారిలో వస్తున్న నూతన మార్పులను గమనించి భారతదేశ అభివృద్ధిలో వారిని కూడా భాగస్వామ్యం చేసే విధంగా తమ మైండ్ సెట్ మార్పు చేసుకుని తక్కువ టైంలో భారతదేశాన్ని సూపర్ పవర్గా చేయాలని కోరారు. Talks about liberty, equality, justice, fraternity, but as a women, because everybody knows that women as a gender has faced historical injustice. చారిత్రాత్మక అన్యాయానికి గురయ్యారు. So in order to uplift women, the Indian Constitution has to do so much. And the famous of the Constitution and the founders, mothers of the Indian Constitution, they did their very best to uplift women from various structural inequalities in India. So in this context, on this day of auspicious day of Constitution Day, in my speech I would like to reflect on what are the దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి దళిత బహుజన రిసోర్స్ సెంటర్ నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ ప్రజలందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని కల్పించడంలో అంబేద్కర్ రాజ్యాంగం ఎంతో దోహదపడుతుందని అల్లడి దేవకుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అనిల్ కుమార్, హేమలత, చిన్నప్ప, రమేష్, రవితేజ, రాజశేఖర్, నిర్మల తదితరులు పాల్గొన్నారు. మరి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మరి రాజ్యాంగ ప్రవేశికను మరి సామూహికంగా పఠించాలని చెప్పేసి ఒక సర్క్యులర్ జారీ చేసింది. మరి అదేవిధంగా మరి ఈ రాష్ట్రంలో అణగారిన కులాల వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ సాధికారిత కోసం పనిచేస్తున్న దళిత బహుజన రిసోర్స్ సెంటరు మరి ఈ రాజ్యాంగ యొక్క మూల సూత్రాలని మరి క్షేత్రస్థాయికి ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి మరి ప్రణాళిక రూపొందించింది. ఈ సంవత్సరం అంతా కూడా మరి ఈ రాజ్యాంగం యొక్క సారాంశాన్ని గ్రామ స్థాయిలో ఉన్న ప్రజలకి అర్థమయ్యేలాగా మరి చెప్పాలని మేము భావిస్తూ ఉన్నాం.
గుంటూరు నగరాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే నసీర్ అన్నారు. 3 వంతెనల వద్ద జరుగుతున్న పనులను ఎమ్మెల్యే నసీర్ పరిశీలించారు. ప్రజలకు 2 నెలల పాటు అసౌకర్యం కలిగిన అభివృద్ధి కోసం సహకరించాలని కోరారు. వాహనదారులు తప్పకుండా ట్రాఫిక్ డైవర్షన్లను పాటించాలన్నారు. రైల్వే అభివృద్ధిలో ప్రణాళికలో భాగంగా 3 వంతెనల దగ్గర ఉన్నటువంటి ట్రాక్స్ని ఎక్స్టెండ్ చేస్తూ 4వ ట్రాక్ను కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ముఖ్యంగా ప్రధాన రహదారికి ఉన్నటువంటి 3 వంతెనల రోడ్డు పూర్తిగా డైవర్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా డైవర్షన్ ఎక్కడిచ్చారో దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముఖ్యంగా అరండల్పేట ఏదైతే లక్ష్మీపురం ప్రాంతం నుంచి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా డొంక రోడ్డు మీద రాకుండా బస్టాండ్కి వెళ్ళాలనుకునేవాడు కంపల్సరీగా అరండల్పేట బ్రిడ్జ్ని, అలాగే బస్టాండ్ నుంచి శారదా కాలనీ శ్యామలానగర్ అటు వెళ్ళేవాళ్ళు కంకరగుంట బ్రిడ్జ్ మీదుగా ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా డైవర్షన్స్ని ఉన్నటువంటి డైవర్షన్స్ని మైండ్ చేసుకుంటూ మా రూట్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఈరోజు ఇక్కడ ఎప్పటి నుంచో దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇబ్బందిగా ఉన్నటువంటి 3 వంతెనల దగ్గర నీళ్లు ఆగేటువంటి పరిస్థితి లేకుండా రైల్వే అధికారులు అందరితో సంప్రదించి కార్పొరేషన్ అధికారులు అలాగే మిగతా సిబ్బంది అందు కూడా ఈరోజు ప్లాన్ చేసుకొని మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో ఈరోజు ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగాధిపతి రాము మాట్లాడుతూ ప్రపంచంలో అన్ని దేశాల కన్నా అతిపెద్ద రాజ్యాంగం మన దేశ రాజ్యాంగమని అన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో కళాశాల భౌతిక శాస్త్ర అధ్యాపకులు శరత్ కుమార్, లలిత ప్రసాద్ మరియు పావని తదితరులు పాల్గొన్నారు. దాదాపు 150 మంది ప్రపంచంలో దేశాలన్నీ తిరిగి ఎవరి వెబ్సైట్తో రాసి తీసుకొస్తే మొత్తం అసెంబ్లీ అంతా కూర్చొని దాన్ని క్రోడీకరిస్తే దాని యొక్క ముసాయిదా అంటాం, అంటే డ్రాఫ్ట్ తీసుకొచ్చి అంబేద్కర్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కమిటీకి ఇస్తే ఆయన ఆధ్వర్యంలో అంబేద్కర్ మొత్తం డ్రాఫ్ట్ అంటే చేశారు. రాజ్యాంగ సభ ప్రెసిడెంట్ ఎవరు? బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మనకి ప్రెసిడెంట్. మళ్ళీ దానికి చట్టాలు ఎవరు ఉండాలి, పార్లమెంటు సంబంధించిన వాటికి ఎవరు ఉండాలి, స్టేట్స్ ఎట్లా ఉండాలి, పార్ట్స్లకు సంబంధించి ఏమి ఉండాలి, లేదా ఇట్లా ఒక్కదానికి ఒక కమిటీ ఉంది. అట్లా డ్రాఫ్ట్ కమిటీ కూడా అంబేద్కర్ అనే ఆయన మనకి చైర్మన్గా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గుంటూరులో ర్యాలీ జరిగింది. బీఆర్ స్టేడియం నుంచి విజ్ఞాన మందిరం వరకు నిర్వహించిన ర్యాలీలో కార్మిక రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. కార్మిక కోడ్లను రద్దు చేయాలని, రైతులు పండించిన పంటలకు కనీస గిట్టుబాటు ధర కల్పించాలని నేతలు డిమాండ్ చేశారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా కార్మికుల హక్కులను కాలరాయాలని చూడటం దుర్మార్గమన్నారు. నరేంద్ర మోడీ రైతులకు చేస్తున్నటువంటి ద్రోహానికి వ్యతిరేకంగా, కార్మికులకు చేసినటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా ఈ రోజున కదం దొక్కి పెద్ద ఎత్తున ఈ గుంటూరు నగరంలో కూడా జిల్లా స్థాయి భారీ ప్రదర్శన నిర్వహించి సభను కూడా నిర్వహించి నరేంద్ర మోడీ 4 లేబర్ కోడ్లు రద్దు చేసుకోవాలని, 3 వ్యవసాయ వ్యతిరేక నల్ల చట్టాలు రద్దు చేసుకోవాలని, అలాగే విద్యుత్ సంస్కరణల పేరుతోటి ప్రజలపై మోపేటటువంటి భారాలని ఆపేయాలని, అలాగే విద్యుత్ సౌకర్యాలు ప్రజలందరికీ కల్పించాలని, విశాఖ ఉక్కు అందులో హక్కని జరిగినటువంటి ఉద్యమం ఫలితంగా వచ్చినటువంటి విశాఖ ఉక్కు అందులో హక్కని దేశంలో ఉండేటువంటి 450 రైతు సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు లక్షలాది మంది ఢిల్లీ చుట్టూ చేరి పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు 4 సంవత్సరాల క్రితం. ఆ సందర్భంలో ఒక వాగ్దానం చేశారు. వాళ్ళు అడిగింది ఒకటే, మేము పంట పండిస్తున్నాము, మా పంటకి గిట్టుబాటు ధర కావాలి, గిట్టుబాటు ధరకి చట్టబద్ధమైనటువంటి ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు అడిగారు. కానీ ఇంతవరకు కూడా దానికి సంబంధించినటువంటిది లేదు. 750 మంది రైతులు చనిపోయారు.
ఆ కుటుంబాలకి ఆర్థిక సహాయం చేయాలని కోరుతా ఉన్నారు. ఇంతవరకు అటువంటిది లేదు. అందువల్ల దేశవ్యాప్తంగా మరొకసారి కార్మికులు కర్షకులు కలిసి ఈరోజు నవంబర్ 26 అంటే రాజ్యాంగ పరిషత్ ఆమోదించినటువంటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రంలో మొత్తం రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టిస్తూ రాజ్యాంగ నియమాలన్నింటినీ కూడా ఉల్లంఘిస్తూ కార్మికులు ప్రజల మీద ఎటువంటి హక్కులు లేకుండా వాళ్ళని తీవ్రమైనటువంటి అణచివేత. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాలులో విభాగాధిపతులు సిబ్బందితో కలిసి కమిషనర్ పులి శ్రీనివాసులు భారత రాజ్యాంగ పీఠికను పఠించారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం రాజ్యాంగానికి ప్రత్యేక గుర్తింపు ఉందని, అందరినీ సమానంగా చూడాలని, అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలని, ఏ వ్యక్తి అయినా తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చని, ఎవరికైనా ప్రశ్నించే హక్కు ఉంటుందని, ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చి అధికారాన్ని చేపట్టొచ్చని, ఇలా అనేక హక్కులన్నీ రాజ్యాంగం కల్పించినవేనన్నారు. దేశ ప్రజలు రాజ్యాంగం ద్వారా అందిన హక్కులతో పాటు సామాజిక బాధ్యతలను కూడా పాటించాలని కోరారు. కార్యక్రమంలో సిటీ ప్లానర్ రాంబాబు, ఎగ్జామినర్ నాగేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, విశ్వాసం, ధర్మం, ఆరాధనలలో స్వాతంత్ర్యాన్ని అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చుటకు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి చౌత్రా సెంటర్లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఎండి కాసిం మాట్లాడుతూ భారత రాజ్యాంగం రూపొందించి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా మనమందరం భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని స్మరించుకోవాలని అన్నారు. భారత రాజ్యాంగం రూపొందించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు శ్రమించి దేశంలోని అన్ని సామాజిక వర్గాల, జాతుల, సాంప్రదాయాల వారికి అనుగుణంగా రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగిందని అన్నారు. ప్రపంచ రాజ్యాంగాలన్నింటిలో భారత రాజ్యాంగం అతిపెద్ద లిఖిత రాజ్యాంగమని, ఎంతో ఉన్నతమైందని అన్నారు. విద్యార్థులందరూ భారత రాజ్యాంగాన్ని చదివి దానికి అనుగుణంగా నడుచుకుంటూ భావి భారత పౌరులుగా ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. దళిత బహుజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ ప్రదర్శన జరిగింది. శంకర్ విలాస్ సెంటర్ నుంచి లాడ్జి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బహుజన మహాసభ అధ్యక్షులు భగత్ సింగ్ మాట్లాడుతూ భారత ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వందే అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాగళ్ల ప్రకాష్, చాట్ల డెన్నిస్ రాయ్, గంటా ప్రభుదాసు, జూపూడి శ్రీనివాసరావు, సాధు మాల్యాద్రి, విప్పర్ల ముత్తయ్య పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఓటు హక్కు కొనసాగిస్తే ఆ ఓటు హక్కు ద్వారా ప్రజలందరూ కూడా సుభిక్షంగా బ్రతకాలని ఆయన ఎన్నో కళ్ళగన్నాడు. అటువంటి రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ ఇవాళ అగ్రవర్ణ మనువాద రాజకీయ పార్టీలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలను కూడాను అందరినీ మోసం చేస్తూ ఎంతో అరాజకాన్ని సృష్టిస్తూ ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ ఆధార్ కార్డులు లేక ఎంతోమంది జీవిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితిని మార్చడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం నడిచేటువంటి శక్తులు మొత్తం కూడా ఏకమై రాజ్యాధికార దిశగా పయనిస్తామని చెప్పేసి ఈ రోజున శపథం చేస్తూ ఉన్నాం. ఈ భారత రాజ్యాంగం యావత్ ప్రజానికానికి మరి అనేకమైన హక్కులను కల్పించింది. మరి ఈరోజు మనం చూస్తున్నాము, భారతదేశంలో మన బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అడవుల్ని ధ్వంసం చేసేదానికి మతపరమైన చిచ్చులు రేపి మరి అనేక కార్యక్రమాల్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదని మేము ప్రజా సంఘాలుగా బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము. సెయింట్ మేరీస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ చేబ్రోల్ ప్రాంగణంలో జరిగిన 63వ నేషనల్ ఫార్మసీ వీక్ సెలబ్రేషన్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టూడెంట్ కౌన్సిలర్ మరియు స్ట్రెస్ రిలీఫ్ థెరపిస్ట్ డాక్టర్ మున్యంపల్లి శివకుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముంజంపల్లి మాట్లాడుతూ విద్యార్థులను ఉద్దేశించి కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు తల్లిదండ్రులను మరియు ఉపాధ్యాయులను గౌరవిస్తూ చదువుని కష్టంతో కాకుండా ఇష్టంలో చదవాలని తెలిపారు. అప్పుడే ఉన్నత శిఖరాలకు వెళ్లవచ్చనే సంకల్పం గట్టిగా ఉంటే ఎంతటి కార్యమైనా సాధించవచ్చని తెలిపారు. చదువుతో పాటు విద్యార్థులు సామాజిక స్పృహ కలిగి ఉండాలన్నారు. సమాజానికి సేవ చేయాలని ఆయన సూచించారు. ఈ రోజుల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న డిప్రెషన్, నిద్రలేనితనం, ఆందోళన, సూసైడ్ పెండెన్సీ వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే సలహాలు సూచనలు ఇచ్చారు. ఆక్యుప్రెషర్ పాయింట్స్ తో ప్రాక్టికల్ గా విద్యార్థులకు వివరించారు. మానవ శరీరమే శక్తి నిలయమని, మానవ శరీరంలో 12 ఆర్గాన్స్ ఉంటాయని, ఏ ఆర్గాన్స్ లో శక్తి తగ్గుతుందో అప్పుడే రోగం రూపంలో బయట వేస్తుందని తెలిపారు. ఆ శక్తిని పునర్నిర్మితం చేయడానికి రోజుకి 5 నుండి 10 నిమిషాలు భజన చేయడం ద్వారా శక్తి పునరుత్పత్తి అవుతుందని, యోగా శక్తి చికిత్స ద్వారా పాయింట్స్ వలన శారీరక, మానసిక రుగ్మతలు దూరం చేయవచ్చని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ కుడారి రాజ్ కుమార్, కళాశాల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు. సార్ దగ్గర అమరావతి అమరేశ్వరుని సన్నిధిలో 9వ సంవత్సరం లక్ష దీపోత్సవం పూజా కార్యక్రమాన్ని స్వర్ణయుగ సేవ ట్రస్ట్ చైర్మన్ దర్శనపు శ్రీనివాస్ ఘనంగా నిర్వహించారు. ఈ దీపోత్సవం కార్యక్రమంలో అలంకరణలో మల్లాది గ్రామం నుండి రామారావు పాల్గొన్నారు. భరతనాట్యం గుంటూరు అను డాన్స్ అకాడమీ టీచర్ వనజ అనుశేఖర్ నిర్వహించారు. కోలాటం అమరావతి గ్రామం నుండి పారేపల్లి పుష్పలత నిర్వహించారు. ఈ దీపోత్సవానికి భరతనాట్యం నిర్వహించిన చిన్నపిల్లలకు భగవద్గీత గ్రంథాలను దర్శనపు శ్రీనివాస్ అందించారు. గత 9 సంవత్సరాలుగా పరమేశ్వరుని సన్నిధిలో అమరావతిలో నిర్వహిస్తున్న దీపోత్సవానికి హాజరవుతున్న భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా దేవస్థానం సిబ్బందికి, ఆలయ ఈవోకి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ దీపోత్సవం పూజా కార్యక్రమం నిర్వహించడానికి నాకు శక్తినిస్తున్న ఆ పరమేశ్వరునికి ఎప్పుడూ శిరసు వంచి నమస్కరిస్తూ భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. సెంట్రల్ గవర్నమెంట్ రిటైర్డ్ ఉద్యోగులు తమ పెన్షన్ను 11% అమ్ముకోవచ్చునని, దాన్ని 15 సంవత్సరాల లోపు తీర్చుకోవచ్చునని సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశించిందని గుంటూరు రిటైర్డ్ వెల్ఫేర్ జనరల్ సెక్రటరీ మరియు ఆల్ ఇండియా జాయింట్ సెక్రటరీ సాజ్ హుస్సేన్ తెలిపారు. దానిని మరలా 12 సంవత్సరాలకు కుదిస్తూ ఆర్డర్ వేసిందని, కానీ ప్రస్తుత గవర్నమెంట్ 12 సంవత్సరాలు తీసుకోవలసిన మనీని 15 సంవత్సరాలు వసూలు చేస్తుందని, దానివల్ల ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని వివరిస్తూ సెంట్రల్ గవర్నమెంట్కి ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్కు లేఖలు రాశానని, దానిని పార్లమెంట్ సెషన్స్లో చెప్పి ఉద్యోగులకు న్యాయం చేయాలని హుస్సేన్ కోరారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని చేబ్రోలు మహాలక్ష్మి పుల్లయ్య నగరపాలక సంస్థ మున్సిపల్ ఉన్నత పాఠశాలలోని కార్యక్రమానికి గుంటూరు ప్రాంతీయ విద్యా సంచాలకులు లింగేశ్వరరెడ్డి హాజరై విద్యార్థులకు రాజ్యాంగ విశిష్టతను వివరించారు. గుంటూరు మండల విద్యాశాఖ అధికారి ఎస్ఎంఎం అబ్దుల్ కుద్దూస్ విద్యార్థులచే రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రభాకర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్వాతంత్రానికి ముందు మనం పరాయి పాలనలో మనము పరిపాలించిన దేశం బ్రిటిష్ వాళ్ళు మనము అనేక సంవత్సరాలు మనకు పరిపాలన చేసి ఉన్నారు. వాళ్ళ కబంధ హస్తాల్లో నుంచి మనం స్వాతంత్రం పొంది తర్వాత మనకు మనం పరిపాలించుకోవడానికి శక్తివంతమైన సమర్థవంతమైనటువంటి ఒక రాజ్యాంగం అవసరం. సూపర్ స్టార్ మహేష్ బాబు మేనలుడు గల్లా అశోక్ నటించిన దేవకీనందన వాసుదేవ మూవీ సక్సెస్ అయింది. ఈ సందర్భంగా నగరంలో గల్లా, ఘట్టంనేని అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. హరిహర్ మహల్కు చిత్ర యూనిట్ రానుందని కోట శేషగిరి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కృష్ణ, మహేష్ బాబు అభిమానులు విజయవంతం చేయాలని కోరారు. గుంటూరు పట్టణంలోని సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు అభిమానులందరూ పల్లవి డీలక్స్ నందు ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేశాము. దీనికి కారణం ఏంటంటే హీరో గల్లా అశోక్ బాబు, గల్లా జయదేవ్ గారి అబ్బాయి, సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనలుడు, మా ముద్దుల అక్క పద్మ గారి కొడుకు గల్లా అశోక్ గారు సినిమా
దేవకినందన వాసుదేవ చిత్ర విజయవంతం సందర్భంగా రేపు అశోక్ బాబు సాయంత్రం 6 గంటలకి అరేమాల్ థియేటర్కి విజయోత్సవ వేడుకలు ఇచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మేమందరం గల్లా జయదేవ్ గారి కుటుంబానికి, అశోక్ బాబుకి, సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు ఫ్యాన్స్ సంపూర్ణ మద్దతు ఉందని అందరూ హర్షాధ్వానాలతో మేమంతా చెప్తున్నాము. మహేష్ బాబు ఫ్యాన్స్, కృష్ణ గారి ఫ్యాన్స్ మద్దతు మొత్తం మా జయదేవ్ గారి కుటుంబానికి, అలాగే రేపు రాబోయే మా హీరోల అందరికీ మా మద్దతు సంపూర్ణ మద్దతు ఉంటుంది. దేవకి నందన వాసుదేవ సినిమా హిట్ అయిన సందర్భంగా మా అభిమానులందరూ చుట్టుపక్కల గుంటూరు జిల్లా అభిమానులు మొత్తం గుంటూరు జిల్లా కదా స్టేట్ వైడ్ ఆంధ్రప్రదేశ్ కృష్ణ మహేష్ అభిమానులకి సినిమా పెద్ద హిట్ అయింది. అశోక్ బాబు యాక్షన్ చూసి పాటలు, ఫైట్లు కానీ, స్టోరీ కానీ అన్ని రకాలుగా అన్ని విధాలుగా బ్రహ్మాండంగా ఉంది. జయదేవ్ గారు, అశోక్ బాబు, పద్మ గారు రేపు సాయంత్రం హరేర్మాల్కి వస్తున్నారు. సూపర్ హిట్ అయిన సందర్భంగా అభిమానులు మొత్తం తరలి వచ్చి వాళ్ళకి అశేష జనవాహినిగా సుస్వాగతం చెబుతున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఘనంగా 75వ రాజ్యాంగ ఆమోద దినోత్సవం. భవిష్యత్ సవాళ్లను ఊహించి అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారన్న సీఎం చంద్రబాబు. గుంటూరులో ఘనంగా రాజ్యాంగ ఆమోద దినోత్సవం. రాజ్యాంగ నిర్మాతకు రాజకీయ ప్రజా సంఘాల ఘన నివాళి. ఉండవల్లిలో మంత్రి లోకేష్ ప్రజా దర్బార్. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన బాధితులు. గుంటూరు నగరాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. 3 వంతెనల వద్ద పనులను పరిశీలించిన ఎమ్మెల్యే నసీర్. పాపినేని శివశంకర్, జిఎస్ చలంలకు సిహెచ్ లక్ష్మీనారాయణ స్మారక సాహితీ పురస్కారం ప్రదానం చేసిన డీజీపీ ద్వారకా తిరుమలరావు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.